ఇంక చూస్తున్నారు కదా, ఇలా నిద్ర లేని రాత్రులు ఎన్నో రోజులు ఏడ్చుకున్నానని చెప్పచ్చు రాత్రులు అయితే గిన. సో అంటే ఏంటి అంటే గిన నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా రాదా, నేను అనుకున్నది చేస్తున్నా చేయలేనా, నాకంటూ కొందరు విలువ ఇస్తారా ఎవరా అంటే మన బంధువులు కావచ్చు, మన సమాజంలో కానీ చూస్తూ ఉంటాం కదండి. మనకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి అంటే మనం 10 రూపాయలు సంపాదిస్తేనే మనకు వాల్యూ ఉంటుంది మన బంధువులలో, మన వాళ్ళు, సమాజంలో. అలా నాకు గుర్తింపు వస్తుందా రాదా అనేసి ప్రతి క్షణం నేను ఏడుస్తూనే బతుకుతున్నానని చెప్పచ్చు. నా కష్టానికి తగ్గ ఫలితం దేవుడు ఎప్పుడు ఇస్తాడా ఏంటి అనేది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఈ ఏడుపు అనేది ఆగటం లేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే కదా. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను. సో అలా అనేసి పిల్లల్ని వదిలేసి ఏ జాబ్కి వెళ్ళలేను. సో ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలనే తపనతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఈ యూట్యూబ్ అనేది ఇంటికే పోతుంది, ఏం చేయాలో అర్థం కావలేదు. అలా గుర్తొచ్చిన ప్రతి నైట్ నిద్ర అనేది ఉండదు, కంపల్సరిగా ఏడుపే ఉంటుంది నాకైతే గిన. ఆ దేవుడు నా కష్టాన్ని కరుణించి ఏ రోజు నాకు సక్సెస్ ఇస్తాడా ఏంటి అనేది ఎదురు చూస్తున్నా అని చెప్పొచ్చు మొత్తానికైతే గిన. సో నా మాటలతో ఎవరికైనా కొందరికన్నా మంచిగా అనిపిస్తుందో లేదో అనేసి షేర్ చేస్తున్నాను.